ఇక్కడ లూజ్ వచ్చేసి ఇక్కడే మీరందరూ ఆలోచించాల్సింది. లూజు కస్టమర్ ఎలా తొడుగుతాడనేది కావాలి. ఫ్రీగా తొడిగే వాళ్ళైతే 2 అంగుళాలు పెట్టుకోండి. ఫిట్టింగ్ తొడిగే వాళ్ళైతే పావు తక్కువ 2 పెట్టుకోండి. ఇది గుర్తుంచుకోండి. ఈ మార్కింగ్ ఎవరు చెప్పరు పూర్తి యూట్యూబ్‌లో మీకు దీని గురించి. కానీ ఇది లెక్క. ఈ లెక్క గురించి మీకు ఎవరు చెప్పరు. వీడియోలో మరి ఏం చూస్తున్నారో మరి ఏందో మీరు వీడియోలు బాగా గమనించి చూడాలి. మీకోసమే కదా నేను వీడియోలు చేస్తుంది. వీడియోలు చూడండి. వీడియోల్లో ఎంత వివరంగా తెలియజేస్తున్నా మీకు అర్థమవ్వాలని చూపిస్తూ. నేను ఫోన్‌లో చెప్పినా మీకు అర్థం కాదు. ఇక్కడ వీడియోలో చూపిస్తూ చెప్తున్నా కాబట్టి ఇంకా బాగా అర్థమైద్ది వీడియోలో. ఇప్పుడు ఈ సంకర రౌండ్ 2 సమానంగా ఉన్నాయా లేదా అనేది ఇలా పట్టుకొని మీరు ఇలా లాగి 2 లాగి ఇలా పట్టుకోండి. ఫ్రంట్ ఒక పావించి ఎక్కువ ఉంది సంఖ. ఫ్రంట్ సంఖ్య పెరిగింది. ఎందుకంటే గుంట ఎక్కువ తెగే కొద్దీ ఇక్కడ ఫ్రంట్ సంఖ పెరుగుతా ఉంటది. బ్యాక్ సంఖకి పెద్దగా పెరగదు. అందుకని ఇక్కడ మీ అందరు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ సంఖ డౌన్ చేయాలి ఎలా అని. సంఖ డౌన్ చేయాలంటే చెస్ట్ లో నుంచి 8వ భాగం ఇది. తయారు 8వ భాగం. మీకు ఇంత క్లారిటీగా చెప్తున్నా మీరు ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు వీడియోలో. నేను ఇంత క్లారిటీగా చెప్తున్నా కూడా కొంచెం బాగా మనసు పెట్టి చూడండి. 1కి 10 సార్లు వీడియో రిపీట్ చేసి చూడండి. వీడియో కొంచెం అర్థం కాని చోట ఇంకొకసారి కొంచెం రిపీట్ చేసి కొంచెం వెనక్కి చూడొచ్చు కదా. అప్పుడు మీకు అర్థమైద్ది. మీరందరికీ షోల్డర్ ఒక పెద్ద సమస్యగా మారింది. మీ అందరికీ షోల్డర్ అనేది చాలా టఫ్, బాగా ఇబ్బంది. ఎవరు నేర్పరు, ఎవరు చెప్పరు. అదేందో ఇంకా పెద్ద బ్రహ్మ విద్య లాగా ఇదైపోయింది మీకు షోల్డర్ గురించి. షోల్డర్ వచ్చేసి ఛాతీలో నుంచి 8వ భాగం. మొదటి నుంచి చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఇక్కడ ఖర్చు వదిలేయాలి. ఇది మనం బ్యాక్ వీపుకి తగిలియడానికి ఖర్చు. ఛాతీలో 8వ వంతు ఇక్కడ 31 ఇది. దీన్ని 8 భాగాలు చేయండి క్యాలిక్యులేట్ లో. పాయింట్ తక్కువ 4 వస్తుంది. పాయింట్ తక్కువ 4 ఇక్కడ మార్కింగ్ వేయండి. మళ్ళీ ఇటు ఖర్చు పెట్టండి. ఈ మొత్తం ఇప్పుడు మొత్తం కొలవండి. మొత్తం ఎంత వచ్చింది? పావు తక్కువ 5 వచ్చింది. ఇక్కడ పావు తక్కువ 5 ఇలా పెట్టి దీన్ని మనం ఇంచున్నర డౌన్ చేయాలి. ఇది పిల్లలది కాబట్టి ఇంచున్నర డౌన్ చేయాలి. ఇక్కడ పెట్టిన దాంట్లో ఇంచున్నర తీసేసి మిగిలింది ఇక్కడ పెట్టాలి. ఇక్కడ ఇంచున్నర తీయండి, ఇక్కడ ఇంచున్నర తీయాలి. ఇదే ఇంచున్నర ఇది. అది ఛాతీని బట్టి షోల్డర్ తీసుకోవాలి. ఛాతీని బట్టి షోల్డర్ తీసుకుంటే మనిషికి తగిన షోల్డర్ వస్తా ఉంటది. ఈ అబ్బాయి సన్నము చిన్నోడు కాబట్టి చిన్న షోల్డర్ వచ్చింది. భారీ సైజు వాళ్ళు కాబట్టి భారీ సైజు ఉంటే భారీ సైజు షోల్డరే వచ్చింది, పెద్ద సైజు. ఇక్కడ చూడండి, ఇది కలిసిపోయింది. ఇక్కడ చూడండి, ఈ రౌండ్ కలిసింది, ఇక్కడ ఈ సంకలు కలిసినాయి, ఇదంతా కలిసింది. ఎక్కడ కూడా ఒక పాయింట్ తేడా లేదు. ఎందుకు? మనం కొలతల ప్రకారం కట్ చేసాం. ఎక్కడ కూడా కొలతలు లెక్క అనేది తేడా లేకుండా ప్రతి దాంట్లో ఒక లెక్క అనేది వేసి లెక్క ప్రకారంగా కట్ చేసాం. చూడండి ఎలా ఉందో. మీకు ఇక్కడ సెంటర్ పాయింట్ వచ్చింది. ఇక్కడ కూడా చెయ్యి తగిలియడానికి కూడా సెంటర్ పాయింట్ ఇక్కడ ఉంటది. పావు ఇంచి బ్యాక్ వైపు ఎక్కువ ఉంటది, ఇటు తక్కువ ఉంటది. షోల్డర్ కి సెంటర్ లో లేదు, ఇది కొంచెం ముందు వైపుకి జరిగింది. పావు ఇంచి ఎక్కువ బ్యాక్ వైపుకు ఉంది సెంటర్ పాయింట్. ఇలా మనం కటింగ్ అనేది ఒక లెక్క ప్రకారంగా ఆలోచించి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చూడండి, మీ ముందు నేను ఇది రిజల్ట్ చూపిస్తున్నా. ఇలా మీకు పూర్తి యూట్యూబ్ లో ఎవరు చెప్పరు. ఇది మాత్రం నేను 100% గ్యారంటీగా చెప్తున్నా. ఇంత వివరంగా, ఇంత ఓపికగా ముందు చెప్పడం అనేది చాలా అది చాలా ఓర్పు సహనం ఉండాలి. ఈ రకంగా మీకు తెలియజేయాలంటే చాలా ఓర్పు సహనం ఉంటేనే మనం ఇంత విడదీసి చెప్పగలం. నేను ఎట్లా చెప్తున్నానో మరి నన్ను అర్థం చేసుకోండి. మీరు ఇంత ఓపికగా, ఇంత విడమరచి ఫోన్ కాల్స్ కి రెస్పాన్స్, వీడియోల కామెంట్ కి రెస్పాన్స్ ఇస్తున్నా, ఫోన్లు చేస్తున్నారు, వాట్సాప్ లో చాటింగ్ లో కూడా అడుగుతున్నారు, అందరికి సమాధానం ఇస్తున్నా. మళ్ళీ నా వర్క్ నేను చేసుకోవాలి. కస్టమర్లకి ఇక్కడ సమాధానం చెప్పుకోవాలి. కుర్రోళ్ళకి కటింగ్ అందియాలి. మళ్ళీ నేను కుట్టేవి ఉంటాయి స్పెషల్, అవి కూడా నేను కుట్టుకోవాలి. ఎంత ఓర్పు సహనం అనేది ఉంటే నేను యూట్యూబ్ 3 ఛానల్స్ పెట్టా. యూట్యూబ్ లో నా ప్రతి ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేసేది అదే. ఇంకా మీకున్న ఛాన్స్ అదే. నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నా వీడియోలకు లైక్ చేయండి. తద్వారా నాకు. హలో అండి, నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫ్ని. ఇప్పుడు మీ ముందు ఒక స్మాల్ సైజ్ అన్నమాట, బాయ్స్ది. ఇది నాకు ఒకళ్ళు రిక్వెస్ట్ చేసి ఈ కటింగ్ చూపించమని అడిగారు. వాట్సాప్లో మెజర్మెంట్ ఇచ్చారు. ఈ వీడియోలో నేను మీకోసం, మీ అందరికీ చాలా మంది అడుగుతున్నారు పిల్లలు కటింగ్ చేయండి అని, షోల్డర్ లెక్కలు ఏమిటి అని, బ్యాక్ ఎంత తగ్గించుకోవాలని, సంకలు కలవట్లేదు, ఒకటి ఎక్కువ వస్తుంది అని. మీరందరు నన్ను ఏమేమైతే అడుగుతున్నారో ఆ సమస్యలన్నీ ఈ వీడియోలో చాలా వివరంగా తెలియజేస్తాను. మీరు వీడియో చివరి వరకు
జాగ్రత్తగా గమనిస్తూ చూడండి, స్కిప్ చేయమాకండి వీడియోని. మన వీడియో ఎంత ఉంటది ఉంటే ఒక పావు గంట ఉంటది. ఆ పావు గంటలో మీకు అద్భుతమైనటువంటి పని ఇది. చాలా గొప్ప గొప్ప విషయం ఇది. పని నేర్చుకోవడానికి వాళ్ళు నేర్పే వాళ్ళు ఎవరు లేరు. మేము నేర్చుకున్నామంటే ఎన్నో కష్టాలు పడ్డాం. నేను ఇవాళ చెప్తున్నటువంటి సమస్యలు నాకెవరు చెప్పింది కాదు. దానికి చాలా పెద్ద కష్టం ఉంది దాని వెనక. మేస్త్రులను అడిగిన మేస్త్రులు మనకు చెప్పేవాళ్ళు కాదు, ఎక్కిరిచ్చేవాళ్ళు. నీకెందుకు రా అనేవాళ్ళు. ఎవరికాడికన్నా కటింగ్ కొంచెం ఇబ్బందిగా ఉందని అడుగుదామంటే మనకేమో వాళ్ళేమనుకుంటారో అని మనకు భయం ఉండేది. ఎవరిని అడగలేము. ఇవాళ మీరు నాకు చాలా తేలిగ్గా కాల్ చేస్తున్నారు, వాట్సాప్ చాటింగ్లో మెసేజ్లు పెట్టి సమస్యలు ఉన్నాయి అంటున్నారు. ఇవాళ మీకు ఇది చాలా తేలికైపోయింది కాబట్టి దీని విలువ మీకు తెలియదు. పని అనేది చాలా గొప్ప విషయం. పని ఎవరు నేర్పరు, మీరు చూసే ఉంటారు. మేస్త్రులు చెప్పరు, పని చెప్పరు. గోర్లతో డ్రాయింగ్ వేస్తారు మేస్త్రులు, డీస్తో మార్కింగ్ చేస్తే మనకు కనబడిద్దని. అలాంటి రోజులు. వాటిలో నుంచి బయటికి వచ్చాము, ఎంతో కష్టపడి నేర్చుకున్నాము. ఈ యూట్యూబ్లో నేను రహస్యాలన్నీ తెలియజేయడానికి గల కారణం నేను పడ్డ కష్టమే. పని నేర్చుకోవాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చిందా అనేదే నేను దాని విలువ నాకు తెలుసు కాబట్టి నేను ఇవాళ ఆ కష్టాన్ని మీరందరూ కూడా అనుభవించుంటారు. కొంతమందికి దొరికి ఉండొచ్చు, కొంతమందికి దొరక్కనే కాంప్రమైజ్ అయ్యారు కాబట్టి ఇంకా వెతుకుతున్నారు. పని కావాలి, కొన్ని సమస్యలు ఉన్నాయి మాకు అని వెతుకుతున్నారు. వాటన్నిటికీ మీకు పరిష్కారం చూపాలనేదే నా ప్రయత్నం. నా కాడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్య, నా వృత్తిలో ఉన్నటువంటి టిప్స్ అనండి, ట్రిక్స్ అనండి, లాజిక్లు అనండి, ఏదో ఒకటి నా కాడ ఉన్నటువంటిది నేను తెలియజేస్తూనే ఉంటాను. దీని ద్వారా కొంతమంది చేరిన నా ప్రయత్నం ఫలించినట్టే. ఇప్పటికీ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు, మాస్టర్ గారు మీరు పెట్టే వీడియోల ద్వారా నాకు కొన్ని సమస్యలు దూరమైనాయి, సంతోషమని వాళ్ళు అభినందనలు తెలియజేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో ఫోన్ కాల్స్, తెలియని లాంగ్వేజ్ నుంచి కూడా. కర్ణాటక ఏమిటి, కేరళ ఏమిటి, మహారాష్ట్ర, గుజరాతు, బీహారు, ఎక్కడెక్కడి నుంచో ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. వాట్సాప్లో చాటింగులు చేస్తున్నారు, వాళ్ళకి తెలియని అన్ని తెలియజేస్తున్నాను. దాచుకుంటే నాకు ఏమి ఉపయోగం లేదు. అందుకనే ప్రతి ఒక్క పాయింట్లు తెలియజేస్తున్నాను. నా కాడున్న విద్యనే తెలియజేస్తున్నాను. మీరు వీడియో పావు గంట ఉంటుంది, దీన్ని మీరు బాగా ప్రశాంతంగా చూడండి పూర్తి వీడియో. అప్పుడు మీకు ప్రతి ఒక్కటి పాయింట్లు మీకోసమే నేను విడమరిచి చెప్తున్నా. కటింగ్ చేస్తూ వెళ్ళిపోతూ అక్కడ ఏం చెప్పాలో ఆ సందర్భాన్ని బట్టి అక్కడ చెప్తా ఉంటా. మొత్తం ఒక చోటే చెప్పలేను కదా. అందుకని మీరు పూర్తి వీడియో చూడండి, చివరి వరకు చూడండి. చివరిలో కూడా ఉపయోగకరమైనదే ఉంటది కదా. షోల్డర్ వచ్చేసి మనకి చివరిలో ఉంటది, షర్ట్ లాస్ట్ లో ఉంటది, కటింగ్ చివరిలో ఉంటది షోల్డర్. అందుకని మీరు పూర్తి వీడియో చూడండి. మహా అయితే 20 నిమిషాలు ఉంటది వీడియో, లేదా పావు గంట ఉంటది, లేదా అరగంట అయినా సరే. ఏమైద్ది ఒక అరగంట నా వీడియో మీరు పూర్తిగా చూస్తే, స్కిప్ చేయకుండా. మీకోసం ఎంత విడమరచి నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాను. ఈ వీడియో పెట్టడం అంటే అంత ఆషామాషియా? యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలంటే వీడియో రికార్డింగ్ చేయాలి, మధ్యలో ఎవరన్నా వస్తే ఆపుకోవాలి, వేస్ట్ ఉంటుంది, అవి తీసేయాలి, చాలా ఉంటాయి. ఒక అరగంట అయినా సరే మీరు నా వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే మీకున్నటువంటి సమస్యలు దూరం అవుతాయి. నేను ఇది 100% గ్యారంటీగా చెప్తున్నా. ఎవరు చెప్పనటువంటి పని నేను వీడియోలో తెలియజేస్తున్నా. మీకు చాలా ఉపయోగం జరుగుతుంది కూడా. చాలా మంది నేను ప్రూఫ్ ఇవ్వగలను కానీ అలా పెట్టను. చాలా మంది నాకు వాళ్ళ సొంతంగానే నాకు కాల్స్ చేసి, వాట్సాప్లు చేసి, వీడియోలో కూడా మాస్టర్ గారు మీ వీడియోల వల్ల నాకు సమస్యలు దూరమైనాయి, చాలా ధన్యవాదాలని తెలియజేస్తున్నారు. చూడండి, కావాలంటే మీరు వీడియోల కింద కామెంట్లు చదవండి, మీకే అర్థమైద్ది. బ్రహ్మాండంగా సెట్ అయ్యేటటువంటి కటింగ్ ఇది, చాలా పర్ఫెక్ట్ లెక్కలతో సహా. మీరు పూర్తి ఇండియా మొత్తంలో ఇలాంటి వీడియోలు మీరు చూడరు యూట్యూబ్ మొత్తంలో.
నా వీడియో చివరి వరకు చూడండి, సపోర్ట్ చేయండి. నా ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. నా 3 ఛానల్స్ ఉన్నాయి, హిందీకి 1, తెలుగుకి 2. 3 సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు వస్తూ ఉంటాయి, చిన్న చిన్న షార్ట్స్ కూడా వస్తూ ఉంటాయి, మంచి నాలెడ్జ్కి సంబంధించినవి వస్తూ ఉంటాయి. లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు ఒక కామెంట్ రాస్తే ఇంకొకళ్ళు కొత్త వాళ్ళు వస్తే కామెంట్ చదువుతారు, దానివల్ల వాళ్ళకు ఉపయోగం ఉంటుంది. వీడియోల్లో కామెంట్లు చదువుతారు. నా వీడియో ఎలా ఉందనేది కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా తెలియాలంటే కామెంట్లు మీరు రాయాలి. అది నాకు సపోర్టింగ్గా ఉంటుంది కామెంట్ అనేది. పదండి ఇప్పుడు మనం కటింగ్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, మెజర్మెంట్ ఉంది. ఇది మనకు ఒకళ్ళు పంపించారు, ఈ మెజర్మెంట్ ప్రకారంగా కట్ చేయమని. ఇది నేను వేస్ట్ ముక్కల మీద కటింగ్ చేస్తున్నాను. ఇది అడ్డంలో ఉంది ముక్క, కింద వచ్చేసి యాపిల్ కట్కే చేస్తున్నాను. వాళ్ళందరూ యాపిల్ కట్టే కాబట్టి యాపిల్ కట్కి 1/2 ఇంచ్ మార్కింగ్. ఇక్కడ వచ్చేసి ఈ స్కేల్ వచ్చేసి 1.5 ఇంచ్ వెడల్పు, 1.5 ఇంచ్ స్కేల్ కంటే ఇంకొంచెం నేను ఎక్కువ పెట్టుకుంటాను. దీని ద్వారా నాకేంటంటే ఒక ఉజ్జాయింపు ఉంది. 1.5 ఇంచ్ పట్టి పోయినా ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది. ఇలా మీరు పట్టి ఎంత వేస్తున్నారో దానికంటే ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోండి. పొడవు వచ్చేసి 25. ఇక్కడంటే మనకు మార్కింగ్ వేసుకున్నాం, ఖర్చు వదిలేసి ఇక్కడ నుంచే మనకు లెక్క. పైన కావాలి కాబట్టి 25.5 పెట్టుకున్నాం. 1/2 ఇంచ్ పైకి ఖర్చు కూడా ఇక్కడే కలుపుకుంటున్నాం. 25.5 ఇది పొడవు. ఈయనకి పొట్ట భాగం వచ్చేసి 14 మీద పెడదాం. ఇక్కడ సంకడం చేయడానికి ఛాతీ 31 ఛాతీ 31, 31 ఛాతీ. 31లో 4వ భాగం పావు తక్కువ 8. పావు తక్కువ 8 కాబట్టి ఇది అంత దింపకూడదు, ఇంకొక అరంగుళం పైకి పెట్టుకోవాలి. 7.5 దింపుదాం, 7.5. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ డౌన్ చేయడానికి 7.5లో మళ్ళీ 4 భాగాలు చేసుకోవాలి. 4వ వంతు ఇక్కడ పెట్టాలి. 3.5 పాయింట్, 1.5 ఇంచ్ పెడదాం, 1.5 ఇంచ్. ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ 4వ భాగం షోల్డర్ డౌన్. వీడియో చివరి వరకు చూడండి, అన్ని లెక్కలు కరెక్ట్గా వస్తాయి. ఉజ్జాయింపులు అనేది ఉండకూడదు, లెక్కలు ఉండాలి. ఉజ్జాయింపు ఎప్పుడూ కరెక్ట్ కాదు. ఇక్కడ 1.5 ఇంచ్ కాబట్టి మనం షోల్డర్ డౌన్ చేసింది. ఇది మెడకి సరిపోదు, మెడకు వచ్చేసి 2 అంగుళాలు డౌన్ చేయాలి. మెడకి 2 అంగుళాలు డౌన్ చేయాలి. ఈయన నాకు కాలర్ అయితే 14.5 ఇచ్చాడు. ఈయన కాలర్ వచ్చేసి 14.5. దీన్ని 5 భాగాలు చేసుకోవాలి. 14.5ని 5 భాగాలు చేయాలి. నేను ఇక్కడ 2.5 పెట్టేస్తున్నా. 2.5, 5, 5, 10, 12.5. 5 భాగాలు ఇక్కడికి 12.5 వస్తుంది. మనకి ఇది తయారయ్యేపాటికి పావు తక్కువ 3 మీన వచ్చింది. ఇక్కడ 2.5 పెట్టుకుంటే తయారయ్యేపాటికి పావు తక్కువ 3 వస్తుంది. కాబట్టి కొంచెం కటింగ్ లో తక్కువ పెట్టుకోవాలి, ఖర్చు కూడా వదిలేయాలి. షోల్డర్ వచ్చేసి 16. షోల్డర్ 16, 16లో సగం 8. ఇది 8, ఇది ఖర్చు. ఖర్చు మీరు ఎంతైతే పడతారో అంతే పెట్టుకోండి, ఎక్కువ పెట్టకూడదు. ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం 1 పాయింట్ తక్కువే పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ ఛాతీలో 4వ భాగం 31, ఇక్కడ ఛాతీ 4వ భాగం పావు తక్కువ 8. ఇక్కడ లూజ్ వచ్చేసి ఇక్కడే మీరందరూ ఆలోచించాల్సింది. లూజు కస్టమర్ ఎలా తొడుగుతాడనేది కావాలి. ఫ్రీగా తొడిగే వాళ్ళైతే 2 అంగుళాలు పెట్టుకోండి, ఫిట్టింగ్ తొడిగే వాళ్ళైతే పావు తక్కువ 2 పెట్టుకోండి. ఇది నేను కొంచెం చిన్న వయసే కాబట్టి పావు తక్కువ 2 పెడుతున్నాను. ఇది ఫిట్టింగ్, ఇది లైట్ గా ఫిట్టింగ్. ఇది మరీ బాడీ ఫిట్టింగ్ కాదు. బాడీ ఫిట్టింగ్ అంటే 1.5 ఇంచ్ ఉండాలి. మీడియం అయితే మీరు 2 అంగుళాలు పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ మనకి ఇది ఛాతీలో నుంచి 4వ వంతు పెట్టినాక ఇక్కడ నుంచి 2 అంగుళాలు పెట్టుకుంటే మీడియంగా ఉంటది. 2.5 పెట్టుకుంటే కొంచెం లూజ్ అయింది. 2.5 పెట్టుకుంటే ఇంకా బాగా లూజ్ అయింది. ఇది కస్టమర్ అభిప్రాయాన్ని బట్టి పెట్టేది. నేను పావు తక్కువ 2 పెట్టా, లైట్ గా ఫిట్టింగ్ వైపుకి ఉంటది. ఇది ఇక్కడ పొట్టకు వచ్చేసి 27, హిప్కు వచ్చేసి 32. సీటు 27లో 4వ భాగం పావు తక్కువ 7. ఇక్కడ కూడా పావు తక్కువ 2. ఇక్కడ హిప్కి ఇక్కడ సీటుకి ఇక్కడ పట్టాలి, మార్కింగ్ లో కాదు, పైకి 2.5 3 అంగుళాల పైకి పెట్టుకోవాలి. 32లో 4వ భాగం 8. మళ్ళీ ఇక్కడ కూడా పావు తక్కువ 2 ఎక్స్ట్రా, లూజు కోసం ఎక్స్ట్రా.
ఇప్పుడు ఇక్కడ ఈ ఆర్మ్ హోల్ షేప్ కోసం ఈ స్కేల్ ని వాడాలి. దీని పేరే ఆర్మ్ హోల్ బెండింగ్. ఇది ఇక్కడ దీన్ని ఈ స్కేల్ వాడుకోవాలి. ఈయన నాకు ఎదురు ఛాతీ మెజర్మెంట్ ఇవ్వలేదు కాబట్టి నేను దీనికి ఉజ్జాయింపుగా పెడుతున్నాను. పిల్లలకి ఈ సైజుకి సుమారు 7 అంగుళాలు ఉంటది. 7 అంగుళాలు ఇది ఖర్చు కోసం నేను ఇది ఉజ్జాయింపుగా పెట్టేశాను. ఇవన్నీ మెజర్మెంట్లు తీసుకోండి. ఎదురు ఛాతీ కూడా కావాలి. ఇది షోల్డర్ డౌన్ మార్కింగ్. ఇది రౌండ్ ఇచ్చేసాము. ఇక్కడ కూడా ఇది కూడా రౌండ్ ఇద్దాము. ఇది కూడా రౌండ్ అయిపోయింది. ఇక్కడ సెంటర్ లో ఒక మార్కింగ్. ఈ సెంటర్ లో మార్కింగ్ ఇది గమనించండి. ఇంచున్నర పాయింట్ వచ్చింది. ఇది గుర్తుంచుకోండి. ఈ మార్కింగ్ ఎవరు చెప్పరు పూర్తి యూట్యూబ్ లో మీకు దీని గురించి. కానీ ఇది లెక్క. ఈ లెక్క గురించి మీకు ఎవరు చెప్పరు. ఇప్పుడు మనం ఇక్కడ ఈ షేపుని ఎలా చేయాలి? ఈ స్కేళ్లతో చేయాలి. ఇది బాగా బెండింగ్ ఉన్నటువంటి ఎక్కువ బెండ్ గల ఇది సీటు బెండింగ్ స్కేల్. ఇది దీన్నే ఇక్కడ మనం వాడాలి. ఎందుకు? ఇక్కడ బెండింగ్ బాగా వచ్చింది కాబట్టి ఇక్కడ దీన్ని వాడాలి. ఇలా రివర్స్ చేసుకోవాలి. ఇక్కడ కింద ఇలా బయటికి తేల్చుకెళ్తే సైడ్ లో ఇలా లెగిసి ఉంటది. ఇప్పుడు ఇక్కడ మనం క్రాసు ఉజ్జాయింపుగా చేయొచ్చు, లేదా మీరు ఈ ఛాతీలో నుంచి 8వ భాగం కూడా తేల్చేయొచ్చు. 31లో 4వ భాగం ఎంత వచ్చింది? పావుదక్కి 8. పాయింట్ తక్కువ 4, 8వ భాగం. ఇక్కడ ఖర్చు వదిలేసి పాయింట్ తక్కువ 4. ఇది 8వ భాగం. ఇక్కడ నుంచి మనం గుంట కొట్టాల్సింది ఈ సైజుకి 2 అంగుళాలు కొడితే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇది మార్కింగ్ చేసుకుంటాను. ఇది ఇక్కడ పాకెట్ కూడా లెక్క ప్రకారంగానే వేయాలి. ఇది 6.5 మీన్ డౌన్ చేద్దాం. సంఖ డౌన్ కంటే ఇంకొక 30 ఇంచి 1 ఇంచి పైకి ఉంటూ ఉండాలి. ఇక్కడ నుంచి పాయింట్ తక్కువ 2 మీన పెడదాం. ఇక్కడ ఇది బాగా పెంచితే పాకెట్ సంఖలోకి వెళ్ళిపోయింది. అందుకని ఇక్కడ సైజుని బట్టి ఇక్కడ పెంచుకుంటూ ఉండాలి. సైడ్ లో పాకెట్ కోసం ఇక్కడ పాకెట్కి వచ్చేసి 8వ వంతు, పాయింట్ తక్కువ 4. ఛాతీలో నుంచి 8వ వంతు. పాకెట్ వేయాల్సింది ఛాతీలో నుంచి 8వ వంతు. ఇప్పుడు దీంట్లో మనం కటింగ్ చేద్దాం. ఈ క్రాసు బాగా గుంట కొట్టాలన్నా కొట్టుకోండి. అది కస్టమర్ ని బట్టి లెంత్ పెరిగే కొద్దీ బాగా గుంట కొట్టచ్చు. మీడియం లెంత్ మీద గుంట ఎక్కువ కొట్టకూడదు. ఇక్కడ ఈ షేప్ ఇవ్వాలి కంపల్సరీ. స్ట్రైట్ గా పెడితే కుదరదు. ఇది ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఈ షేప్ ఉంటే ఫోల్డింగ్స్ అనేవి ఉండవు. ఇక్కడ లోపల వైపుకి తీసుకుంటే చాలా మంది షోల్డర్ మెజర్మెంటే పెట్టేస్తారు. అవన్నీ రాంగ్ అండి. చెప్పి నాకు తలపోటు వస్తుంది. ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. వీడియోలు చూస్తున్నారు, మళ్ళీ ఫోన్ చేస్తారు. వీడియోలో మరి ఏం చూస్తున్నారు మరి ఏందో. మీరు వీడియోలు బాగా గమనించి చూడాలి. మీకోసమే కదా నేను వీడియోలు చేస్తుంది. వీడియోలు చూడండి. వీడియోల్లో ఎంత వివరంగా తెలియజేస్తున్నా మీకు అర్థమవ్వాలని చూపిస్తూ. నేను ఫోన్లో చెప్పినా మీకు అర్థం కాదు. ఇక్కడ వీడియోలో చూపిస్తూ చెప్తున్నా కాబట్టి ఇంకా బాగా అర్థమైంది వీడియోలో. ఇప్పుడు బ్యాక్ ని కటింగ్ చేసుకుందాం. ఇక్కడ బ్యాక్ ని కటింగ్ చేసుకుందాం. ఇది మనకు ప్యాటర్నే కాబట్టి నేను ఉల్టా సీదా చూడట్లేదు. మీరు కటింగ్ చేసేటప్పుడు ఉల్టా సీదా గమనించుకోండి. ఇది ప్యాటర్న్ కోసమే కాబట్టి నేను ఉల్టా సీదా చూడట్లేదు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం లూజింగ్ లో 30 ఇంచు తగ్గించుకోవాలి. బ్యాక్ లూజులో 30 ఇంచి బ్యాక్ తక్కువ ఉండాలి. ఈ లూజులో ఇక్కడ చూడండి, కాజా పట్టి గుండీల పట్టి మీనకు వాలిపోయిద్ది కదా, అప్పుడు 30 ఇంచి మనకి తగ్గిద్ది. అందుకోసం మనం పట్టి వెడల్పు వేసేదాన్ని బట్టి తగ్గిద్ది. మీరు 30 ఇంచు తగ్గించుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు. పొడవులో 1/2 ఇంచు తగ్గించి కట్ చేసుకోవాలి. బ్యాక్ పొడవులో 1/2 ఇంచు తక్కువ.
వాలేకుముస్సలాం. హలో అండి, కస్టమర్స్ వచ్చారు అందుకని మధ్యలో బ్రేక్ అయింది, కంటిన్యూ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు పిల్లలకి మనం ఇక్కడ షోల్డర్ డౌన్ చేయాలి, బ్యాక్ డౌన్ చేయాలి కదా. ఇది ఫ్రంట్ మార్కింగ్, ఇది ఫ్రంట్ ఇక్కడ నుంచి ఉంది. మనకు సెంటర్ పాయింట్ ఇక్కడ ఉంటది, పిల్లలకి సెంటర్ పాయింట్ ఇక్కడ ఉంటది. ఇది సెంటర్ పాయింట్ కాదు, ఇక్కడ ఉంటది సెంటర్ పాయింట్. ఇప్పుడు పిల్లలకి వచ్చేసి మనం ఏ లెక్కలో డౌన్ చేయాలి అంటున్నారు. పెద్దవాళ్ళకైతే ఇంచున్నర దింపుతాం, వీళ్ళకి ఇంచు చాలు, వీళ్లకు ఇంచు చాలు, 1 ఇంచి. సైజుని బట్టి ఇక్కడ మార్చుకుంటా ఉండండి, ఇంచు పావు, పెద్దవాళ్ళకైతే ఇంచున్నర అలా. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ వచ్చేసి 16, ఇక్కడ 8, 16లో సగం 8, ఇది ఖర్చు. ఇక్కడ కొంచెం లోపల వైపుకే తీసుకుందాం. ఇది నేను లైట్ గా ఫిట్టింగ్ చేస్తున్నా కాబట్టి కొంచెం లోపల వైపుకే వచ్చింది. ఇక్కడ కూడా బ్యాక్ ఇలా రావడం వల్ల ఇబ్బంది ఏమి ఉండదు, వెనక కూడా ఫోల్డింగ్స్ ఉండవు. ఇప్పుడు దీంట్లో కటింగ్ చేద్దాం. ఇప్పుడు ఈ సంకర్ రౌండ్ 2 సమానంగా ఉన్నాయా లేదా అనేది ఇలా పట్టుకొని మీరు ఇలా లాగి, 2 లాగి ఇలా పట్టుకోండి. ఫ్రంట్ ఒక పావించి ఎక్కువ ఉంది సంఖ, ఫ్రంట్ సంఖ్య పెరిగింది. ఎందుకంటే గుంట ఎక్కువ తెగే కొద్దీ ఇక్కడ ఫ్రంట్ సంఖ్య పెరుగుతూ ఉంటది, బ్యాక్ సంఖ్యకి పెద్దగా పెరగదు. అందుకని ఇలా కొలుసుకొని మీరు షోల్డర్ సెంటర్ పాయింట్ కనుక్కోవాలి. షోల్డర్ సెంటర్ పాయింట్ కనుక్కోవాలంటే 2 అలా కొలుసుకోవాలి. దీంట్లో మనకు షోల్డర్ వచ్చింది. ముందు హ్యాండ్ తీద్దాం, వేరే ముక్కలో హ్యాండ్ తీసుకుందాం. దీంట్లో తీద్దాం ఇప్పుడు హ్యాండ్. నేను వేస్ట్ ముక్కల్లో తీస్తున్నా, నాకు మీరు మెజర్మెంట్ ఇచ్చారు, వేస్ట్ ముక్కల్లోనే కటింగ్ చేస్తున్నా నేను. ఇక్కడ హ్యాండ్ తీద్దాం. ఇప్పుడు చూడండి, మీరు చెయ్యి కటింగ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు, చాలా మంది ఫోన్లు చేసి అడుగుతున్నారు. ఈ సంఖ డౌన్ ఎంత చేశాం, ఇక్కడ ఫ్రంట్ లో 7.5 మీద డౌన్ చేశాం, 7.5. ఇక్కడ ఈ ఫోల్డింగ్ 7.5 ఉండాలి, 7.5, అది 7.5 కదా, ఇది 7.5 ఉండాలి. 7.5 మీద ఒక మార్కింగ్, ఇది 7.5. ఇది దానికంటే ఇక్కడ ఒక పావు ఇంచి ఎక్కువ పెట్టుకుంటే ఈ రౌండ్ కలిసిద్ది, 2 సంఖ్యలు కలుస్తాయి. ఈ సంఖ్య కొంచెం ఒక పావు ఇంచి, హాఫ్ ఇంచి ఈ సంఖ్య ఎక్కువ ఉండాలి. నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి, పదే అయ్యే అడగమాకండి, కొంచెం అర్థం చేసుకోండి. ఇది ఖర్చు కోసం, ఇక్కడ లోడింగ్ అయితే ఎడల్పు పెట్టాలి కాబట్టి దీన్ని బట్టి ఖర్చు ఎక్కువ పెట్టుకోండి. ఇది లోడింగ్, మేమైతే లోడింగ్ చేస్తాం. చెయ్యి పొడవు వచ్చేసి 23. ఇక్కడ కప్స్ పిల్లలకి 2 అంగుళాల కప్స్ వేసుకోవచ్చు. ఇక్కడ 2 అంగుళాల కప్స్, ఇక్కడ ఖర్చు తగిలిస్తే ఇక్కడికి వస్తుంది. ఇది కప్స్, ఇది ఖర్చు. ఇది ఇక్కడ నుంచి మనకి ఇక్కడ తయారవుతుంది. ఇక్కడ ఒక పావు ఇంచి ఇలా షేప్ పెట్టాలి, పావు ఇంచి ఇక్కడ షేప్ నివ్వాలి. కప్స్ మరి చిన్న పిల్లలు కదా, 9 అంగుళాలు వేసుకోవచ్చు ఈ సైజుకి. ఇది 4.5. దీనికి ఇంకొంచెం ఒక 3/4 ఇంచి ఎక్స్ట్రా తీసుకుందాం. 3/4 ఇంచి సింగిల్ ఫిల్ట్ సైడ్ లో ఖర్చు కోసం 3/4 ఇంచి ఎక్స్ట్రా పెట్టుకుందాం. ఇప్పుడు ఇక్కడ మీ అందరు ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ సంఖ డౌన్ చేయాలి ఎలా అని. సంఖ డౌన్ చేయాలంటే చెస్ట్ లో నుంచి 8వ భాగం, ఇది తయారు 8వ భాగం, 31, పావు తక్కువ 8, పాయింట్ తక్కువ 4, 8వ భాగం, ఇక్కడ పాయింట్ తక్కువ 4, ఇక్కడ తయారన్నమాట. ఇది 2 ఖర్చు. ముందుగా ఒక అందాజుగా ఇలా ఉజ్జాయింపుకి వేసుకోండి. ఇప్పుడు ఈయన వచ్చేసి ఇక్కడ నాకు కండకాడ లూజ్ ఇవ్వలేదు, నేను ఉజ్జాయింపుగా పెట్టేస్తున్నాను. 12.5 పెడదాం. ఇది ఖర్చు, 12.5 ఈ సైజుకి పెట్టొచ్చు. ఇది కూడా తీసుకోవాలి, మెజర్మెంట్ ప్రతిదీ కావాలి, కండకాడ లూజ్ ఎంత ఉందనేది కూడా కావాలి. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ లో కటింగ్ చేద్దాం.
ఇప్పుడు మనం ఇక్కడ గుంట కొట్టాలి. గుంట కొట్టాలంటే మీకు మొదట ఇక్కడ ఒక మార్కింగ్ వేసి గుర్తు పెట్టుకోండి అన్న. ఈ మార్కింగ్ ఎంత మీన్ ఉంది? ఇది ఇంచున్నర పాయింట్ పావుదక్కు 2 మీన్ ఉంది. పావుదక్కు 2. ఇక్కడ వచ్చేసి పావుదక్కు 2. ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ ఒకటే. ఈ షేపు ఆ షేపు ఒకటేలాగా ఉంటేనే చేతి సంఖ బాగుంటది, ప్రింకల్స్ రావు. ఇక్కడ షోల్డర్ వెడల్పు ఎంతైతే వేస్తామో దాంట్లో సగం పెట్టుకోవాలి. ఇక్కడ ఈ అబ్బాయికి షోల్డర్ వచ్చేసి మనం చెస్ట్ లో 8వ వంతు 4కి 1 పాయింట్ తక్కువ వస్తుంది కదా, 4 ప్లస్ ఖర్చులు. పావుదక్కు 5 అయితే వస్తుంది కదా. ఇక్కడ ఇంచున్నర పెడదాం. ఇంచుంపావు నుంచే షేపుని వాల్చాలి. ఇంచుంపావు నుంచి ఇక్కడ ఒక 1 ఇంచ్ ఇంచుంపావు వరకు గుంట బ్యాలెన్స్ గా డౌన్ చేసుకోవచ్చు, ఫిట్టింగే కాబట్టి. అది మీకు ఇంత క్లారిటీగా చెప్తున్నా మీరు ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు. వీడియోలో నేను ఇంత క్లారిటీగా చెప్తున్నా కూడా కొంచెం బాగా మనసు పెట్టి చూడండి. 1-10 సార్లు వీడియో రిపీట్ చేసి చూడండి. వీడియో కొంచెం అర్థం కాని చోట ఇంకొకసారి కొంచెం రిపీట్ చేసి కొంచెం వెనక్కి చూడొచ్చు కదా, అప్పుడు మీకు అర్థమైద్ది. ఇక్కడ బ్యాక్ని కూడా లైట్ గా ఇలా షేప్ తీసుకుందాం. బ్యాక్ని కూడా ఇలా లైట్ గా షేప్ తీసుకోవాలి. అప్పుడు వెనక ఫోల్డింగ్స్ ఉండవు, కరెక్ట్ కూర్చుంటది. చూడండి ఎంత చక్కగా షేప్ ఉంది. ఇలా ఉంటే ఇంకా వెండింగ్స్ రావు, ఫోల్డింగ్స్ రావడం ఏం ఉండవు. ఇక్కడ చక్కగా కూర్చుంటది. ఆ సంఖ ఈ సంఖ 2 మ్యాచ్ అయిద్ది. మీరు చూడండి, సంఖ కాడ ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యేది మీరు? ఇలా తగిలిస్తాం కదా, ఇక్కడ నుంచి ఇది కొంచెం లాగాలి. ఈ రౌండ్ లో ఇది లాగాలి. ఇలా లాగి ఇలా తగిలిస్తాం. చూడండి ఎక్కడికి వచ్చింది. ఇక్కడ నేను మార్కింగ్ చేస్తున్నా చూడండి, ఇక్కడికి వచ్చింది. ఇది ఖర్చు పోయిద్ది, ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వస్తుంది కదా. ఇది ఎంత తగ్గింది అప్పుడు? ఇంచుంపావు 2.5. దీనికి షోల్డర్ కి 2.5 తగ్గింది. మరి షోల్డర్ వేస్తాం కదా, మళ్ళీ షోల్డర్ వేసి తగిలించిన ఖర్చులు పోయినాక ఎంత అయింది? అది 2.5 అయింది కదా. 3 అంగుళాలు వెడల్పు తీసుకున్నా 2.5 అయింది. కుట్టినాక సరిపోతుంది, లెక్క వస్తుంది కదా. ఎందుకు మీరు సంకల్ కాడ కన్ఫ్యూజ్ అయ్యేది? చూసుకోండి, ఇక్కడ ఇలా కట్ చేశారు. ఫ్రంట్ ని ఇలా లాగి తగిలిసి ఎక్కడి దాకా వస్తుంది? ఇది తయారెక్కడికి? ఇలా చూసుకోండి, అయిపోయింది. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏమన్నా ఉందా ఇక్కడ? ఇబ్బంది పడమాకండి. ఇంత చాలా తేలిగ్గా నేను ఇంత వివరంగా చెప్తున్నా. కటింగ్ బ్రహ్మాండంగా వివరించి చెప్తుంటే ఇబ్బంది పడతారేమి? కొంచెం మనసు పెట్టి చూడండి 1కి 4 సార్లు. ఇప్పుడు మనం ఇక్కడ చాక్ పట్టి కటింగ్ చేద్దాం. చాక్ పట్టికి ఇది సెంటర్. ఇక్కడ ఖర్చు వదిలేసి మళ్ళీ దీన్ని సెంటర్ చేయాలి. ఈ మార్కింగ్ కలపండి. అదే ఇంకా సెంటర్. ఈ మార్కింగ్ కలిపితే అది సెంటర్ అయింది. ఇది సెంటర్ ఇది. ఇక్కడ మనకి ఇంకొక 1/2 ఇంచ్ ఇటు ఎక్స్ట్రా తీసుకోవాలి. దీనికి దౌడు కుడతాం, ఇటే ముక్క తగిలిస్తాం. దీనికి చాక్ పట్టి ఓపెన్ వచ్చేసి 5 పెడదాం. 5. ఇది ఒక పాయింట్, ఒక 1/2 ఇంచ్ ఇలా ఇవ్వాలి. ఇది దౌడు కుడతాం, ఇటేమో ముక్క వస్తుంది. ఇలా ఇచ్చుకోవాలి. చూడండి ఎంత నీటుగా ప్రతి ఒక్క లెక్క ఉంది మన కాడ. ఇప్పుడు మనకేం కావాలి? షోల్డర్ కావాలి. షోల్డర్ మనం ఇందాక ఈ ముక్కలో తీసుకుందాం అనుకున్నాం, వేస్ట్ ముక్క ఇది. ఇక్కడ షోల్డర్ తీయాలి. షోల్డర్ వచ్చేసి ఇక్కడ తీద్దాం. మీరందరికీ షోల్డర్ ఒక పెద్ద సమస్యగా మారింది. మీ అందరికీ షోల్డర్ అనేది చాలా టఫ్, బాగా ఇబ్బంది. ఎవరు నేర్పరు, ఎవరు చెప్పరు. అదేందో ఇంకా పెద్ద బ్రహ్మ విద్య లాగా ఇదైపోయింది మీకు షోల్డర్ గురించి. షోల్డర్ వచ్చేసి ఛాతీలో నుంచి 8వ భాగం. మొదటి నుంచి చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఇక్కడ ఖర్చు వదిలేయాలి. ఇది మనం బ్యాక్ వీపుకి తగిలియడానికి ఖర్చు. ఛాతీలో 8వ వంతు ఇక్కడ 31. ఇది దీన్ని 8 భాగాలు చేయండి క్యాలిక్యులేట్ లో. పాయింట్ తక్కువ 4 వస్తుంది. పాయింట్ తక్కువ 4 ఇక్కడ మార్కింగ్ వేయండి. మళ్ళీ ఇటు ఖర్చు పెట్టండి.
ఈ ఇప్పుడు మొత్తం కొలవండి. మొత్తం ఎంత వచ్చింది? పావు తక్కువ 5 వచ్చింది. ఇక్కడ పావు తక్కువ 5 ఇలా పెట్టి దీన్ని మనం ఇంచిన్నర డౌన్ చేయాలి. ఇది పిల్లలది కాబట్టి ఇంచిన్నర డౌన్ చేయాలి. ఇక్కడ పెట్టిన దాంట్లో ఇంచిన్నర తీసేసి మిగిలింది ఇక్కడ పెట్టాలి. ఇక్కడ ఇంచిన్నర తీయండి, ఇక్కడ ఇంచిన్నర తీయాలి. ఇదే ఇంచిన్నర ఇది. అది ఇక్కడ షోల్డర్ పొడవు వచ్చేసి 16, ఇది 8, ఇది ఖర్చు. ఇప్పుడు ఇక్కడ షోల్డర్కి ఇలా మార్క్ వేసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ లో 2.5 పెట్టాను. ఇక్కడ 2.5కి ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఇక్కడ ఒక పాయింట్ మనం ఇలా పెంచుతాం రౌండ్ షేప్ కోసం. మనకి ఈ గుంట ఇప్పుడు అర్థం కాదు. గుంట అనేది ఎలా తీయాలో చెప్తాను. గుంట ఎలా తీయాలో చెప్తాను చివరిలో. చూడండి, వీడియో చివరి వరకు చూస్తూ ఉండాలి, మీరు గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ చూడండి, ఇదిగోండి. షోల్డర్ 2.5కి ఒక పాయింట్ తక్కువ తయారవుతుంది. 2.5కి ఒక పాయింట్ తక్కువ తయారవుతుంది. ఇక్కడ ఇందాక సంఖ లాగితే మనకు తగ్గింది 2.5. 2.5కి ఒక పాయింట్ తగ్గుతుంది. మనకి ఇది టోటల్ గా కుట్టేటప్పుడు కొంచెం ఒక సంఖ రౌండ్ లో లాగుతాం. ఇది సరిపోతుంది సంఖ రౌండ్. ఇప్పుడు మనం 2 సంఖలు కొలిసాం. ఫ్రంట్ సంఖ, బ్యాక్ సంఖ కొలిసాం. ఫ్రంట్ పావు ఇంచి ఎక్కువైంది. ఇక్కడ ఈ పావు ఇంచి తగ్గింది కదా బ్యాక్, దానికి పావు ఇంచి వదిలేద్దాం. బ్యాక్ సంఖ పావు ఇంచి తగ్గింది కాబట్టి పావు ఇంచి తగ్గించి సెంటర్ చేద్దాం. పావు ఇంచి తగ్గించి సెంటర్ చేద్దాం. ఇది ఇక్కడికి వచ్చింది సెంటర్. మనకు ఇంకొక చిన్న పాదం ఒక పాయింట్ ఖర్చుతోటి మార్కింగ్ చేసుకొని ఇక్కడ బ్యాలెన్స్ గా రౌండ్ షేప్ ని ఇచ్చుకుందాం. ఇలా బ్యాలెన్స్ గా ఉండాలి ఈ రౌండ్ షేప్. ఈ రౌండ్ షేప్ చక్కగా బ్యాలెన్స్ గా తీయాలి. ఎట్లా పడితే అట్లా కటింగ్ చేసి కుడితే నీట్ గా ఉండవు. కటింగ్ చేసే కొద్దీ మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. ఇలా చూడండి, సైజుని బట్టి షోల్డర్ వచ్చింది. ఇది 31 ఛాతీ కదా, దీనికి తగ్గట్టుగానే చిన్న షోల్డర్ వచ్చింది. ఇదే సైజు 41 ఛాతీ ఉంటే షోల్డర్ ఇంత పెరిగిద్ది. అలా ఛాతీని బట్టి షోల్డర్ తీసుకోవాలి. ఛాతీని బట్టి షోల్డర్ తీసుకుంటే మనిషికి తగిన షోల్డర్ వస్తా ఉంటది. ఈ అబ్బాయి సన్నము చిన్నోడు కాబట్టి చిన్న షోల్డర్ వచ్చింది. భారీ సైజు వాళ్ళు కాబట్టి భారీ సైజు ఉంటే భారీ సైజు షోల్డరే వచ్చింది, పెద్ద సైజు. ఇక్కడ చూడండి, ఇది కలిసిపోయింది. ఇక్కడ చూడండి, ఈ రౌండ్ కలిసింది, ఇక్కడ ఈ సంకలు కలిసినాయి, ఇదంతా కలిసింది. ఎక్కడ కూడా ఒక పాయింట్ తేడా లేదు. ఎందుకు? మనం కొలతల ప్రకారం కట్ చేసాం. ఎక్కడ కూడా కొలతలు లెక్క అనేది తేడా లేకుండా ప్రతి దాంట్లో ఒక లెక్క అనేది వేసి లెక్క ప్రకారంగా కట్ చేసాం. చూడండి ఎలా ఉందో. మీకు ఇక్కడ సెంటర్ పాయింట్ వచ్చింది. ఇక్కడ కూడా చెయ్యి తగిలడానికి కూడా సెంటర్ పాయింట్ ఇక్కడ ఉంటది. పావు ఇంచి బ్యాక్ వైపు ఎక్కువ ఉంటది, ఇటు తక్కువ ఉంటది. షోల్డర్ కి సెంటర్ లో లేదు, ఇది కొంచెం ముందు వైపుకి జరిగింది. పావు ఇంచి ఎక్కువ బ్యాక్ వైపుకు ఉంది సెంటర్ పాయింట్. ఇలా మనం కటింగ్ అనేది ఒక లెక్క ప్రకారంగా ఆలోచించి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చూడండి, మీ ముందు నేను ఇది రిజల్ట్ చూపిస్తున్నా. ఇలా మీకు పూర్తి యూట్యూబ్ లో ఎవరు చెప్పరు. ఇది మాత్రం నేను 100% గ్యారంటీగా చెప్తున్నా. ఇంత వివరంగా, ఇంత ఓపికగా ముందు చెప్పడం అనేది అది చాలా ఓర్పు సహనం ఉండాలి. ఈ రకంగా మీకు తెలియజేయాలంటే చాలా ఓర్పు సహనం ఉంటేనే మనం ఇంత విడదీసి చెప్పగలం. నేను ఎట్లా చెప్తున్నానో మరి నన్ను అర్థం చేసుకోండి మీరు. ఇంత ఓపికగా, ఇంత విడమరచి ఫోన్ కాల్స్ కి రెస్పాన్స్, వీడియోల కామెంట్ కి రెస్పాన్స్ ఇస్తున్నా, ఫోన్లు చేస్తున్నారు, వాట్సాప్ లో చాటింగ్ లో కూడా అడుగుతున్నారు. అందరికి సమాధానం ఇస్తున్నా. మళ్ళీ నా వర్క్ నేను చేసుకోవాలి. కస్టమర్లకి ఇక్కడ సమాధానం చెప్పుకోవాలి. కుర్రోళ్ళ కటింగ్ అందియాలి. మళ్ళీ నేను కుట్టేవి ఉంటాయి స్పెషల్, అవి కూడా నేను కుట్టుకోవాలి. ఎంత ఓర్పు సహనం అనేది ఉంటే నేను యూట్యూబ్ 3 ఛానల్స్ పెట్టా. యూట్యూబ్ లో నా ప్రతి ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేసేది అదే. ఇంకా మీకున్న ఛాన్స్ అదే. నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నా వీడియోలకు లైక్ చేయండి. తద్వారా నాకు యూట్యూబ్ నుంచి కొంత అమౌంట్ వచ్చింది, డబ్బులు. నేను ఇంత కష్టపడుతున్నాను కదా, యూట్యూబ్ నుంచి నాకు కొంత డబ్బు రావాలంటే మీరు నా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, కామెంట్లు చేయాలి. నా వీడియోలు అన్నీ చూస్తూ ఉండాలి మీరు.
మీరు డౌన్లోడ్ చేసి చూస్తే నాకు ఉపయోగం లేదు. వీడియోని డౌన్లోడ్ చేసి చూస్తే మీరు యూట్యూబ్లో చూస్తేనే నాకు ఉపయోగం. నాకు సపోర్ట్ చేయాలని ఉంటే మీరు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్లు కూడా రాస్తూ ఉండండి నా వీడియోలకి. ఇతరుల వీడియోలు ఎలా ఉన్నాయి, నా వీడియోలో ఎలా ఉన్నాయి అనేది మీరు కంపేర్ చేయండి. మీకు ఎవరన్నా ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్లు చేయండి, మీ ప్రాబ్లమ్స్ మేము తీరుస్తామని ఎవరన్నా ఫోన్ నెంబర్ ఇవ్వడం కానీ, కామెంట్ రాస్తే రిప్లైనే ఇవ్వట్లేదు యూట్యూబ్లో. మీరు ఒక కామెంట్ రాస్తే ఎవడన్నా రిప్లై ఇచ్చాడో నాకు చెప్పండి. ఎవరైనా ఇస్తున్నారా వీడియోలకి కామెంట్లకి రిప్లైలు? ఫోన్ నెంబర్లు ఇస్తారు, పోనీ ఫోన్లు చేస్తే ఎత్తుతారా? లేదు, ఏదో ఒకసారి ఎత్తుతారు. పొద్దుగూకులు ఎత్తుతారా? వాట్సాప్లో చాటింగ్కి రెస్పాన్స్ అవుతారా? చాలా కష్టమైన పని ఇది. నేను మీ అందరికీ ఉపయోగం అనేది ఉండాలి, నా ద్వారా కలగాలి అని వీడియోలకి రెస్పాన్స్ అవుతున్నా, వాట్సాప్ చాటింగ్లో రెస్పాన్స్ అవుతున్నా, ఫోన్ కాల్స్ చేసినా రెస్పాన్స్ అవుతున్నా. ఎక్కడెక్కడి నుంచో తెలియని భాషలో కూడా నాకు కాల్స్ వస్తున్నా కూడా వాళ్ళకి ఏదో ఒక మార్గంలో వాళ్ళకి నా ద్వారా ప్రయోజనం ఉండాలని వాళ్ళకి కూడా ఏదో ఒక వాళ్ళకి తెలిసిన భాషలోనే మాట్లాడిస్తున్నా. నేను కాకపోయినా ఎవరికన్నా భాష వచ్చిన వాళ్ళ చేత అయినా అర్థం చేసుకోండి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. నా 3 ఛానల్స్ ఉన్నాయి. హిందీ వచ్చిన వాళ్ళ కోసం ఒక సపరేట్గా హిందీ పెట్టేశా, 2 తెలుగు ఛానల్స్ పెట్టేశా. నా 3 ఛానల్స్ నా వీడియోలు వచ్చినప్పుడు నా సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలు మొదటగా మీకే అందుతాయి. నా వీడియోలో ఏదో ఒక మ్యాటర్ మాత్రం మీకోసం కంపల్సరీ ఉంటుంది. ఏదో కొత్త టెక్నికో, చాలా ఉపయోగకరమైన పని ఏదో ఒకటి చెప్తూనే ఉంటా ఏదో ఒక వీడియోలో. అది మీకు చాలా ఉపయోగం కలిగించేలాగానే ఉంటుంది నా వీడియోల్లో. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నా వీడియోలకి కామెంట్ రాయండి. నా వీడియోలు ఎలా ఉన్నాయి అనేది రాస్తే అది నాకు ఒక ఇన్స్పిరేషన్గా మారిద్ది. మళ్ళీ వీడియోలు చేయాలనిపించిద్ది, సపోర్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ.